ఆ రోజు ఏదైనా తోటలో యెహోవా తండ్రి ఆదాముతో మాట్లాడుతూ, ఈ తోటలోని చెట్లన్నీ పండ్లను తినవచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు పండ్లను మాత్రం తినవద్దు ఆదాము, తిన్న రోజున చనిపోతావు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించారు. అయితే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న చెట్టు పండ్లను తిన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే, ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ప్రవేశించను అని దేవుడు తెలియజేస్తున్నారు. ఆదాము చేసిన ఆజ్ఞాతి క్రమం వలన పాపము, మరణము ఈ లోకంలోనికి ప్రవేశించాయి. మరొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? మనందరము ఏదో ఒక కారణంతో బయటికి వెళుతూ ఉంటాము, ఆఫీస్కనో బజార్కనో. మనం వెళుతున్నప్పుడు కూడలి వస్తుంటుంది, అంటే చౌరాస్తా వస్తాయి. అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం ట్రాఫిక్ లైట్ రెడ్ వెలిగితే మనము ఆగాలి అన్న ఆజ్ఞ, గ్రీన్ వెలిగితే వెళ్ళాలి అన్న ఆజ్ఞ. రెడ్ వెలిగినప్పుడు మనము ఆగకుండా వెళ్ళిపోయాము అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్ని మనము అతిక్రమించాము అనే కదా. దానికి తగిన మూల్యం కూడా మనం చెల్లించవలసి వస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము,